హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో అయితే హ్యాండ్స్ కటింగ్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఈక్వల్గా ఫోల్డ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. ఈక్వల్గా మడిపేసుకోండి. తర్వాత ఎమ్మింగ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, స్కేల్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ వైపున మంచిగా తీసేసుకొని అలా నీట్గా సర్దుకుంటూ లూజు హైట్ అన్నది మనం మార్క్ వేసుకోవాలి. ఎక్కడికుంటే అక్కడికి లూజ్ మార్క్ వేసేసుకోండి. తర్వాత హైట్ వచ్చేసి అసలైన పాయింట్, అలాగే ఖర్చుల కోసం కూడా మార్క్ అయితే వేసేసుకోవాలి. నీట్గా బ్లౌజ్ని పట్టేసి వేసేసుకోండి. తర్వాత ఖర్చుల దగ్గర అయితే నేను అలా లైన్ అయితే వేసేసాను అనమాట. తర్వాత బ్లౌజ్ ప్రకారం అయితే చంక డౌన్ చూడండి, హ్యాండ్ డౌన్ చూస్తున్నాను, ఖర్చులతో సహా వేసాను అనమాట. తర్వాత టేప్ అయితే తీసేసుకోండి. టేప్ తీసేసుకొని ఇదైతే 8 ఇంచులు అయితే తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో. ఇప్పుడైతే 7కి మార్క్ వేసాను అనమాట. తర్వాత 1 ఇంచ్ అలా 1 ఫింగర్ పెట్టేసి డౌన్ చేసేస్తే కరెక్ట్గా 8 రావాలి. నాకైతే 8 రాలేదు, 2 పాయింట్స్ ఏమో తక్కువ వచ్చింది. అందుకే కొంచెం అలా కిందకి దింపేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా 8 అయితే వచ్చింది అనమాట. చూసారా, కరెక్ట్గా వచ్చింది. 1 ఇంచ్ ఎంతైనా రాని 1 ఇంచ్ అయితే మైనస్ చేసేసుకొని అలా టేప్తో మార్క్ అయితే వేసేసుకోండి. ఆ కరువులోనే 1 ఇంచ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, అదైతే 7కి మార్క్ వేసుకున్నాం మనం. 7కి అయితే మార్క్ వేసుకున్నాం కదా, 7 ఇంచులకి. తర్వాత చూసుకుంటే అలా కరెక్ట్గా ఎంత వస్తే అంత 1 ఇంచ్ అయితే మైనస్ చేసి వేసేసేయండి. 1 ఇంచు తక్కువ వేసేస్తే ఆ కరువులోనే 1 ఇంచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే కరెక్ట్గా 8 అయితే వచ్చేసింది అనమాట. ఇలా హ్యాండ్ డౌన్ని ఇలా సర్ చేసుకుంటే మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల చంక హ్యాండ్ తగ్గిపోతుంది, హ్యాండ్ హైట్ కూడా తగ్గిపోతుంది అనమాట. చూడండి, కరెక్ట్ 2.5కి అయితే వచ్చింది అనమాట హ్యాండ్ డౌన్ అన్నది. ఒకవేళ 3 ఇంచులకి వేసుకుంటే కొంతమంది కస్టమర్లు ఇష్టపడరు అనమాట. ఒకవేళ క్లాత్ అన్నది అలా చంకలోకి గుంజినట్టు రావడము, హైట్ తగ్గడము ఇలా ఉంటుంది. అందుకనే ఇలా సర్చ్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. అలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఎక్కువ పెట్టేసి అలా కట్ చేయడం వల్ల హ్యాండ్ హైటే పైకి పోవడం అలా జరిగిందనమాట. అందుకని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా అది బ్లౌజ్ ప్రకారంగా ఉండాలి. మనకు ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకు మ్యాచ్ అవ్వాలి. అలా మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను అన్నమాట నేను. చూసారా, ఇకైతే హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్. మనకు సైడ్కు ఖర్చులకి ఎంత కావాలో అంత ప్యాచెస్ అయితే పడతాయి అన్నమాట. తర్వాత ప్యాచెస్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఎలా మార్కింగ్ చేసామో అలా కట్ చేసేసుకొని ఒక సైడ్ క్లోజ్గా ఉంటుంది, ఓపెన్ చేసేసుకోండి. మంచిగా కట్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక మీకు హ్యాండ్ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయవచ్చు. బ్యాక్ కటింగ్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వీడియోలో అయితే నేను షోల్డర్స్ జారకుండా ఏ సైజుకి ఎలా తీసుకోవాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత చూడండి, ఇక ప్యాచెస్ అయితే ఒక 3 ఇంచెస్ అయితే అలా పడతాయి, 4 ఇంచెస్ అలా పడతాయి అన్నమాట. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, హ్యాండ్ కటింగ్లో డౌట్ ఉంటే కటింగ్ చేయకముందే మీరు బ్యాక్ పార్ట్ తీసేసుకొని చెక్ చేసేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం కట్స్ పట్టుకున్నాం కదా, ఆ కట్స్ ఈక్వల్గా రావాలన్నమాట. అలా పైన ఖర్చులు అయితే వదిలేసేయండి. మనం ఎలాగైతే స్టిచ్ చేస్తామో క్లాత్ని సాగదీయకుండా అలా పట్టేసుకోండి. ఆ కట్స్ ఈ కట్స్ అనేది కలవాలన్నమాట. అలా కలిస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదిరినట్టే. ఇక ఎలాంటి డౌటు లేదు. అంతే వీడియో. బై బాయ్.